రాగానే అర్థమైంది మీరు ఎలాంటోళ్ళు. ఇదిగో చూడు, 2 రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురెట్టాడా సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో. టైం అయిపోతుంది. అక్క అక్క, ఏమిటి ఆ కేకలు? 3 రోజుల క్యాంప్ కి ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు ఏమిటి హడావిడి? వెళ్తున్నది టెన్నిస్ టోర్నమెంట్ కి, కాస్త గ్లామర్ గా ఉండాలిగా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిందు, నే రెడీ, బయలుదేరదామా? నువ్వెక్కడికి? కాబోయే భార్య కదా, దగ్గరుండి చూసుకుంటాడు. ఎరా వీరు దీనికి మొగుడా? అంటే తమరు కాబోయే బావగారు, అంటే నీ మొగుడు కాదు మావయ్య. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఏ నూతిలోనో గోతులోనో పడి చావడం మేలు. మీ మొహాలకి పెళ్ళొకటి. పదబిందు. ఏంట్రా చిట్టి అలా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, అర్థాలు వేరులే. అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉండు. పట్టుకోండి. పారిపోతారా? పారిపోతే నేను వదులుతాననుకున్నా. ఏంటండి, ఏమైంది? ఏమైందా? హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నాడు, పర్సు పోయింది, డబ్బులు లేవన్నాడు. వెళ్ళి పిండి రుబ్బరా అంటే సరే అని వెనక నుంచి ప్లేట్ పట్టుకు పారిపోతున్నాడు వేధవా. అలాగా, తీసుకెళ్లి పోలీసులకు చెప్పండి. పోలీసుల దాకా ఎందుకు? వీడికి నేను సరిపోను. తీరా ప్లేట్లు, తీరా ఇయ్యమంటే తీరా ప్లేట్లు. మీరు గెలిచిన సందర్భంలో మీకు మీ ఫ్రెండ్స్ కి మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అబ్బే, పార్టీ వద్దండి, కంగ్రాట్స్ చెప్పారుగా అదే చాలు. మిస్టర్, ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి పార్టీ ఇస్తా ఉంటే వెంటపడి వచ్చేస్తాం అనుకుంటున్నారా? ఏమండి, నేను అలాంటి వాడిని కానండి. ఆడపిల్ల అడిగిన కన్ను కొట్టడం తెలియని వాడిని. కావాలంటే అడిగి చూడండి. ఏమండి, మీతో కాసేపు మాట్లాడి అదృష్టం కల్పించండి. కాదనకండి ప్లీజ్. ఓకే మిస్టర్. ఆగండి ఆగండి, రేపు సాయంత్రం 6 గంటలకి R&B గెస్ట్ హౌస్ రండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగేనండి, రేపు R&B గెస్ట్ హౌస్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏమే, నీకేమైనా బుద్ధుందా? రేపు మన ఊరు అంటున్నాగా. అందుకే రేపు రమ్మంది. పదండి. ఏ సన్యాసరావు గారు, లక్షణమైన సంబంధం. ఇద్దరే కూతుళ్ళు, బోళ్ళంత ఆస్తి.